ఇంకోటి యష్మి ఉన్న ప్రేరణ గురించి నేను మాట్లాడాలనుకున్నాను ఏంటంటే, ప్రేరణని ఎందుకు సేవ్ చేస్తుందంటే యష్మి, ముందే వాళ్ళు పాయింట్ మాట్లాడుకుంటారు. అది 24/7 ఎపిసోడ్ చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నన్ను సేవ్ చేయడానికి నువ్వేం చేస్తావు, నువ్వు ఏ పాయింట్స్ పెడతావు అంటే, నేను నామినేషన్ టైంలో సేవ్ చేశానంటే మరి ఎవరిని ఓటింగ్ చేస్తావు అని కూడా తను అడిగితే నేను విష్ణుప్రియను తర్వాత ఇంకెవరన్నా ఉంటే చూస్తాను అని మాట్లాడుతుంది. యష్మి ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వస్తుంది. ప్రేరణకు కూడా తెలుసు నీకేదైనా అధికారం అంటే నీకేదో సేవ్ చేసేది ఉంటే నన్ను సేవ్ చేయని అంటది. సో అలాంటప్పుడు ప్రేరణ సేవ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. నాకు అసలు నచ్చలేదు కూడా. వాళ్ళు కావాలనే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ముందు సీరియల్లో వర్క్ చేయడం వల్ల అలా అన్నారు. తర్వాత కూడా ఏమంటది ప్రేరణ, నన్ను సేవ్ చేసినావు కానీ నేను ఒకరిని అంటే ఒకరంటే ఎవరు, తను ఉంది కదా తను ఎవరు వంట చేస్తుంది, కిరాక్ సీతను టార్గెట్ చేయడానికి నాకు ఒక పాయింట్ ఇవ్వు, అప్పుడు నేను చాలా రిచ్ పోతాను యష్మిన్ అంటది. వాళ్ళు కావాలనే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, సీతను కూడా టార్గెట్